రామశర్మ, చెప్పండి గురువర్యా. వెళ్ళి భాండాగారం తీసురా. అందులో ఏమని రాసింది స్వామి? మీరు తలపెట్టిన కార్యము ఎదురుకాళ్లతో జన్మించిన ఒక స్త్రీ శక్తితో సాధించెదరు. ఆమె కారణజన్మురాలు, అద్భుతమైన శక్తులు గల స్త్రీ అని ఇందులో రాసుంది. మా ఊహలకందని విషయాలు తెలుసుకోవడం కోసం ఈ గ్రంథాన్ని మేము ప్రామాణికంగా తీసుకుంటాం. తమరు తలపెట్టిన కార్యమేమిటో నేను తెలుసుకోవచ్చా స్వామి? సప్తమాతృకుల విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుని తిరిగి ఆ స్థానాల్లో వాటిని ప్రతిష్ఠించి పూజిస్తే అప్పుడు ఈ గ్రామానికి శాపవిమోచన కలుగుతుందని మా గురువు గారి వాచ. ఈ గ్రామం కోసం మీరెలాంటి యజ్ఞం తలపెట్టినా అందుకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి స్వామి. నేనేం చెయ్యాలో మీరు ఆజ్ఞాపించండి చాలు. ప్రసన్న తాళపత్ర గ్రంథం సూచించినట్టుగా ఎదురుకాళ్లతో పుట్టిన స్త్రీ అంటే జన్మించేటప్పుడు ముందుగా కాళ్ళు బయటకు వచ్చి పుట్టిన స్త్రీ అన్నమాట. అలాంటి అమ్మాయి సహాయంతో సప్తమాతృకుల విగ్రహాల ఆచూకీని కనుగొనగలం. ఇప్పుడు మనకు అలా పుట్టిన అమ్మాయి కావాలా స్వామి? అవును, ఆ అమ్మాయి ఎప్పుడో పుట్టి పెరిగి పెద్దదై ఉంటుంది. తనకు అద్భుత శక్తులు కూడా కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా మనకు దగ్గరలోనే అందుబాటులోనే ఉండే అవకాశం ఉంది. వెదికి ఆ అమ్మాయి ఆచూకీ ఎలాగైనా మనం తెలుసుకోవాలి. మీరు చెప్పిన ఆధారం చాలు స్వామి. సప్తమాంత్రికుల ఆశీస్సులు మనకుంటే ఖచ్చితంగా మనం సాధించగలం. ఎదురుకాళ్లతో పుట్టుండాలి, అద్భుత శక్తులు గల అమ్మాయి. ఆచూకీ దొరికింది స్వామి. ఇక్కడే మన గ్రామంలోనే మీరు చెప్పిన స్త్రీ ఉంది. నిజంగానా? అవును స్వామి, మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి. పేరు శ్రీదేవి. నాకు బాగా జ్ఞాపకం ఉంది స్వామి. ఆ పాప పుట్టినప్పుడు పురుడు పోసిన మంత్రసాని ఆ విషయం అందరికీ చెప్పడం నాకిప్పటికీ గుర్తే. ఆ విషయం ఊళ్ళో ఇప్పటికీ చాలా మందికి తెలుసు స్వామి. శ్రీదేవి
ఆ మంత్రసాని ఆ రోజు ప్రసవం కూడా చాలా కష్టంగా జరిగిందని చెప్పింది. అలా ఎదురుకాళ్లతో పుట్టిన వాళ్లకు సహజంగానే కొన్ని శక్తులుంటాయి. వాళ్ళ కాళ్ళను తాకిస్తే కొన్ని వ్యాధులు నయమవుతాయి. ఆ అమ్మాయి నాకు చాలా బాగా తెలుసు స్వామి. చిన్నతనం నుండి చూస్తున్నాను. చాలా చురుకైన అమ్మాయి. చదువుల్లో చాలా మంచి పట్టుంది. గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది. మన గ్రామంలో మొట్టమొదటిసారి గంగమ్మ అనుమతితో హైదరాబాద్ వెళ్లి ఉద్యోగంలో చేరింది. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు హైదరాబాదులోనే ఉంటుందా? లేదు స్వామి, తిరిగి వచ్చేసింది. అక్కడ ఒకతను ప్రేమిస్తున్నానని వెంటపడితే ఈ గ్రామంలో పుట్టిన అమ్మాయికి పెళ్లి యోగం లేదని తెలుసు కాబట్టి అతనికి ఏ ఆపద రాకూడదన్న మంచి ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చేసింది. ఈ గ్రామం మంచి కోసమే జరుగుతున్నట్టుంది. నేను అడిగిన వెంటనే మీకు స్ఫురణకు వచ్చి ఆ అమ్మాయి గురించి చెప్పడం అంతా శుభసూచకమైన సూచిస్తోంది. ఈ గ్రామాన్ని కాపాడడం కోసమే ఆ అమ్మాయి పుట్టుంటుంది. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని రండి. మనం ఎదురు చూస్తున్న శక్తులున్న అమ్మాయి ఈ అమ్మాయేనని మనం నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్వామి, తీసుకొస్తాను. మరి నాకు సెలవు ఇప్పించండి. శుభమస్తు. వెళ్ళిరండి. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. రాయి, ఏడవకుమా, ఏడవకు తల్లి. ఏమ్మా, ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? పాపకు 2 రోజులుగా జ్వరంగా ఉందమ్మా. ఒకటే ఏడుపు. ఏం కాదులే. రాయి, ఏడవకుమా, ఏడవకు. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం పంతులు గారు. ఇక్కడే నిలబడ్డారే, రండి లోపలికి. పదండి. రండి, కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? మీ రెండో అమ్మాయి శ్రీదేవితో కొంచెం మాట్లాడాలి. అమ్మా శ్రీదేవి, నాన్నగారు, ఒకసారి ఇట్రా అమ్మా. ఏంటి నాన్న పిలిచారు? నమస్కారం పంతులు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం అమ్మా. ఆ అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మహాశక్తి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విష్ణుభారతి స్వామి గారు నిన్నోసారి అక్కడికి తీసుకురమ్మన్నారమ్మా.